పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎంతో గొప్పగా తీర్చాలని తల్లిదండ్రులు ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. చేతుల్లో లక్షలు లక్షలు పుచ్చుకొని ఎవరు చక్కగా విద్య చెప్తారో వాళ్ళు అన్ని చోట్లకు కూడా తిరుగుతూ ఉంటారు. రకరకాల ప్రయత్నాలు, రకరకాల గురువులను అన్వేషిస్తూ ఉంటారు. పిల్లలకి 100 రకాల విద్యలు నేర్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పురాణం మనకు అలా చెప్పలేదు. పురాణం చెప్పిన అత్యద్భుతమైనటువంటి మార్గం ఏమిటంటే, చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత తాపత్రయపడడం కాదు, పిల్లలు గర్భావస్థలో ఉన్నప్పుడే వాళ్ళకి సంస్కారాలను అందించాలి. వాళ్ళకు కావలసినటువంటి విద్యలను కూడా మనం అప్పుడే ప్రారంభించాలి. మనం భాగవతంలో కథ వింటూ ఉంటాం, ప్రహ్లాదుడి యొక్క కథ. రాక్షస వంశంలో పుట్టినవాడు, కానీ అతని యొక్క సంస్కారం దివ్యమైనటువంటి సంస్కారం. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వో